మిత్రమా, కొడుకుని పెంచే తండ్రిలో తండ్రిని గౌరవించే కొడుకులో స్వార్థమున్నది. ఎందుకంటే తన వృద్ధాప్యంలో చూస్తాడనే భావనతో తండ్రి తన భవిష్యత్తును ఉపయోగపడతాడనే భావంతో కొడుకు ఉంటాడని బుద్ధుడి భావం కావచ్చు. జీవితంలో ప్రతిసారి సమయం, శక్తి, డబ్బు మరియు శరీరం సహకరించకపోవచ్చు. కానీ మంచి స్వభావం, మంచి అవగాహన, ఆధ్యాత్మిక మార్గం మరియు నిజమైన ఆత్మ ఎల్లప్పుడూ మీ జీవితంలో సహకరిస్తాయి. మిత్రమా, ఎదుటి మనిషి అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. కొన్నిసార్లు చిన్న నిర్ణయమే జీవితాన్ని మార్చుతుంది. లైఫ్లో మనం అనుకుంటే ఏదైనా చేయగలం. సమయం వస్తే మీరు మీ గమ్యాన్ని చేరుకుంటారు. గుర్తుంచుకో, నీ మెదడు నీకున్న గొప్ప ఆస్తి. కాబట్టి దానిలో ఏమి ఉండాలో జాగ్రత్త నిర్ణయించు. మన జీవితం ఎలాంటిదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాడికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్న వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. జీవితంలో ఎప్పటికైనా గొప్ప ఆవిష్కరణ ఏమిటంటే ఒక వ్యక్తి తన వైఖరిని మార్చుకోవడం ద్వారా వారి భవిష్యత్తును మార్చుకోగలడు. అలాగే తన తప్పులని సరిదిద్దుకోగలడు. మనకు కొన్ని నచ్చకపోయినా వినాలి, కొన్ని నచ్చినా వదులుకోవాలి. తప్పదు మరి, ఎందుకంటే జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే. మిత్రమా, నువ్వులా ఉన్నంత కాలం సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే ఎదుటి వారిలా ఉండాలనుకుంటావో అప్పుడే నిన్ను నువ్వు కోల్పోతావు. జీవితంలో మన మాటల కంటే మన చర్యలు అతి శక్తివంతమైనవి. నేటి పని రేపటికి వాయిదా వేయొద్దు. ఎప్పటి పని అప్పుడే చేయాలి. మిత్రమా, ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు. ఎందుకంటే కష్టాల్లో ఉన్న వారికి నిజంగా నువ్వే దేవుడు. మన జీవితం ఒక్కరోజు చాలా అందంగా ఉంటుంది. ఒక గంట, ఒక నిమిషం మళ్ళీ రాదు. కాబట్టి అన్ని సమస్యలను, బాధలను మర్చిపోయి సంతోషంగా ఉండడమే ఎంతో మంచిది. మిత్రమా, మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోవచ్చు. మరియు ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును తీర్చిదిద్దేది నేటి మీ అలవాట్లే. ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు, కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు. మిత్రమా, మన జీవితం ఒక ప్రయాణం, గమ్యం కాదు. గమ్యం కంటే ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. అందుకే ప్రయాణం ఎప్పటికీ ఆపకూడదు. గుర్తుపెట్టుకో, ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బతకాలో నేర్పిస్తుంది. మిత్రమా, దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, తేనె కన్నా తీయనైనది. మిత్రమా, జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతిలోనే ఉంటుంది. గుర్తుంచుకో, విజయం కోసం మనం చేసే కృషే ప్రధానమైనది. ఫలితం ఒకరోజు తప్పకుండా వస్తుంది. కానీ జీవితంలో సక్సెస్ సాధించాలంటే సవాళ్లను స్వీకరించడమే ముఖ్యమైనది. జీవితంలో మీ కలలు నిజం కావాలంటే కంటి నిద్ర కోల్పోవాల్సిందే మిత్రమా. కష్టపడి పని చేయని కలలు కేవలం కలలు మాత్రమే. లైఫ్లో కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళకి మాత్రమే, కానీ మిమ్మల్ని చూసి హేళన చేసేవారికి కాదు. గుర్తుంచుకో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు మిత్రమా. కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. మిత్రమా, వంచాలనుకున్నవాడు వినయంగా నటిస్తాడు. మోసం చేయాలనుకున్నవాడు మంచితనం నటిస్తాడు. కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగరుగానే ఉంటాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా గుర్తుపెట్టుకో, ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది. మనసుకి ఆశ ఎక్కువ, దేనైనా కావాలంటుంది. కానీ కాలానికి అనుభవం ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. మిత్రమా, ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ, నీ లైఫ్ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నువ్వెంటో నిరూపించుకోవటానికి ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములను గుర్తించే తెలివి, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్లే సామర్థ్యం, ఆన్సర్ వచ్చేదాకా వదలని పట్టుదల, ఇలా విజయం వచ్చేదాకా ప్రయత్నించాలి. ఓడిపోతానేమో భయం అసలు ఏమీ లేకుండా చేస్తుంది. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లేస్ పై అడుగులేస్తుంటే అందరికీ ఎదురయ్యే సమస్య. ఆ సమస్యను చూసి భయపడకుండా మనం దాటి గెలిచి తీరాలి. మిత్రమా, నీకు తెలివి ఉంది, ధైర్యం ఉంది, పట్టుదల ఉంది. నీకు లేనిది ఒక్కటే, నీ మీద నీకున్న నమ్మకం. నిన్ను గెలిపించే శక్తి నీలోనే ఉంది. అది నువ్వు నమ్మకపోతే ఈ ప్రపంచంలో నిన్ను ఏ శక్తి గెలిపించలేరు.
ఆ నమ్మకం లేదు కాబట్టి ఇన్నాళ్ళు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను నడిపించాయి. అదే నీలో ఆత్మవిశ్వాసం తోడైతే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నువ్వే నడిపించగలవు. నువ్వు సొసైటీలో గుర్తింపు పొందాలన్నా, విజయం సాధించాలన్నా అది కేవలం ఆత్మవిశ్వాసంతోనే సాధ్యం. అంధవిశ్వాసంతో కాదు మిత్రమా. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్న వారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు మిత్రమా. పెట్టుకోండి మిత్రమా. ఈ సూక్తిలో ఏ సూక్తి నచ్చిందో మాకు కామెంట్ చేయండి మిత్రమా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. జై హింద్.